అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. నేను ఇవాళ మా 39 సంస్థలో పాస్ట్ 6 మంత్స్లో ఇంట్రడ్యూస్ చేసిన లేటెస్ట్ టెక్నాలజీ గురించి మాట్లాడతానండి. అసలు ఆ టెక్నాలజీ ఏంటి, పేషెంట్స్కి ఎలా హెల్ప్ అవుతుంది, కపుల్స్కి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి ఏంటి బెనిఫిట్స్ వాటికి అన్న దాని గురించి ఈరోజు డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ అరౌండ్ నియర్లీ 5-6 months బ్యాక్ వచ్చిన సిస్టమ్ వచ్చేసి టెక్నాలజీ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్. సో ఈ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టంలో మేము ఏం చేస్తున్నామంటే, కొత్తగా మా దగ్గర రిజిస్టర్ అయ్యే ప్రతి కపుల్, హస్బెండ్ అండ్ వైఫ్, ఈచ్ పర్సన్కి ఒక కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కార్డ్ ఎలా ఉంటుందంటే, ఒక వైట్ కలర్ కార్డ్ అండి. హస్బెండ్కి ఒకటి ఉంటుంది, వైఫ్కి ఒకటి సపరేట్గా ఉంటాయి. నువ్వు ఈ కార్డ్స్ ఏం చేస్తాయి అంటే, ఒక ఐడెంటిఫికేషన్ లాగా, మీకు భర్తకి వీర్యకణాల పరీక్ష ఉంది అనుకోండి, సో మీరు వెళ్ళినప్పుడు ఆ కార్డ్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. మీరు కణాల శాంపుల్ ఇచ్చేటప్పుడు అది ఫ్రీజ్ చేయాల్సి వచ్చినా, లేదా దాన్ని వేరే ప్రొసీజర్స్కి ఏదన్నా యూజ్ చేయాల్సి వచ్చినా, ఆ కార్డు మనం మెషిన్లో ఇంట్రడ్యూస్ చేయాల్సి వస్తుంది. సేమ్ విధంగా హస్బెండ్ అండ్ వైఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతికి ఏదన్నా మీరు ఆప్ట్ చేసుకున్నప్పుడు, మీ వైఫ్ది లోపల ఎగ్స్ పికప్ అంటే గుడ్లు బయటికి తీసే ప్రొసీజర్ తనకు మత్తు ఇచ్చి చేస్తాం కాబట్టి, ఆ టైంలో ఒక వాల్కి మౌంటెడ్ ఒక స్మాల్ సిస్టమ్ ఉంటుంది. దాంట్లో మీ వైఫ్ కార్డ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇంట్రడ్యూస్ చేశాక లోపల ల్యాబ్లో ఎక్కడైతే గుడ్లు కలెక్ట్ అవుతాయో, గుడ్డు లోపల కణం వేయడం జరుగుతుందో, ఈ ప్రొసీజర్ అంతా ఒక చిన్న ప్లాట్ఫామ్ మీద జరుగుతుంది. సో ఆ ప్లాట్ఫామ్ మీద మీ హస్బెండ్ అండ్ వైఫ్ కార్డ్స్ ఇంట్రడ్యూస్ చేసినట్టయితే, మీ వైఫ్ ఎగ్స్, మీ హస్బెండ్ స్పర్మ్స్, ఆ డిషెస్సే ఆ ప్లాట్ఫామ్ మీద ఉంటే అలారం లేదా ఏం ఫాల్స్ అలారం వెళ్ళదు. లేదు బై మిస్టేక్, దిస్ ఈజ్ అన్లైక్లీ అండి, ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు సెంటర్స్లో, ఇట్ వోంట్ హ్యాపెన్ ఆల్సో. బట్ స్టిల్ ఈ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసింది ఎందుకు అంటే, ఆబ్జెక్టివ్గా మీ సైడ్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి ఎటువంటి డౌట్స్, మైండ్లో చిన్న హెజిటేషన్ కూడా ఉండకూడదన్న ఐడియాతో ఇది ఇంట్రడ్యూస్ చేశాము. సో ఇక్కడ బై ఛాన్స్ ఇంకెవరిదన్నా స్పర్మ్స్ లేదా గ్యామెట్స్ ఆ ప్లాట్ఫామ్ మీద పెడితే ఇమీడియట్గా ఆ కార్డ్తో మ్యాచ్ అవ్వదు కాబట్టి ఇమీడియట్లీ ఒక అలారం అన్నది ల్యాబ్ మేనేజర్కి వెళ్తుంది. సో ఇట్ విల్ అలర్ట్ దెమ్, ఓకే రాంగ్ శాంపుల్ తీసుకొచ్చాము అన్నది ఇమీడియట్గా దే విల్ స్టాప్ ద ప్రాసెస్, దే విల్ నాట్ గో అహెడ్ విత్ ఇట్. సో ఇలా ఈ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ మనకి ఏం హెల్ప్ చేస్తుంది అంటే, 0.0001% కూడా ఏదన్నా బై ఛాన్స్ హ్యూమన్ ఎర్రర్ వల్ల గ్యామెట్స్ మిక్సప్ అవుతుందేమో, అది జరగకూడదు అన్న ఐడియాతో మేము ఈ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ని తీసుకొచ్చాము. సో దిస్ ఈజ్ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్. నౌ రీసెంట్గా ఈ డిసెంబర్ మంత్లోనే మళ్ళీ ఇంకొక టెక్నాలజీని కూడా తీసుకోవడం జరిగింది. అదేంటి అంటే జిల్ట్రిక్స్. ఈ జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ అన్నది మోస్ట్ లేటెస్ట్ టెక్నాలజీ అండి. చాలా సెంటర్స్లో ఇప్పటికీ అది ప్రాక్టీస్లో లేదు కూడా. అండ్ ఇన్ఫ్యాక్ట్ తెలంగాణలో 1 or 2 సెంటర్స్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంతవరకు ఏ సెంటర్లో అది ఇంట్రడ్యూస్ అవ్వడం జరగలేదు. మా దగ్గరే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతుంది. సో ఈ జిల్ట్రిక్స్ అలారం సిస్టంలో ఏం చేస్తాము అంటే, మన ఇంటర్నెట్కి మోడెమ్ ఉన్నట్టు ఒక డివైస్ ఉంటుంది. అండ్ అది కాకుండా దానికి వైర్స్ ద్వారా లేదా వైర్లెస్ కానీ కనెక్షన్తో చిన్న చిన్న సెన్సర్స్ని ల్యాబ్లో ఉన్న ఎక్విప్మెంట్స్లో ప్లేస్ చేస్తాం. ఇన్క్యుబేటర్స్లో, లామినార్ ఎయిర్ ఫ్లో అన్న ప్లేస్, మీ ఎంబ్రియోస్ కల్చర్ అవుతున్న ఇన్క్యుబేటర్స్. సో వీటన్నిటిలో వాటిని డివైజెస్లో, సిస్టమ్స్ లేదా డివైజెస్లో ఈ సెన్సర్స్ని ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మీ ఎంబ్రియోస్ అంటే గర్భసంచి లాంటివి బయట ఎక్కడైతే ఎగ్ కణం కలిపిన తర్వాత పిండం ఫామ్ అవుతుందో, ఆ పిండం ఎక్కడ కల్చర్ అవ్వాలి అంటే గర్భసంచి లాంటి మిమిక్ చేసే ఇన్క్యుబేటర్స్ మనకు ఎంబ్రియాలజీ ల్యాబ్స్లో ఉంటాయి. ఈ ఇన్క్యుబేటర్స్లో కండిషన్స్ గర్భసంచిలో ఎలా ఉండాలి, ఎంత వేడిగా ఉండాలి, ఎంత కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఉండాలి, ఎంత విఓసి లెవెల్స్ ఉండాలి, ఇవన్నీ చూసుకొని కరెక్ట్గా ఎంబ్రియోకి సూట్ అయ్యేటట్టు కొన్ని కండిషన్స్ని ప్రీసెట్గా చేసి పెడతామన్నమాట డివైస్లో. కానీ ఇవి కరెక్ట్గా అదే టెంపరేచరు, అదే పీహెచ్ లెవెల్స్, అదే మాయిశ్చర్ లెవెల్స్ మెయింటైన్ అవుతున్నాయా లేదా రోజులో అన్నది యాజ్ అ హ్యూమన్ ఎన్నిసార్లు చూడగలం? పొద్దున ఒకసారి చూస్తాం, సాయంత్రం ఒకసారి చూడొచ్చు, బట్ ప్రతి సెకండ్ రోజులో చూడడం అన్నది ఇంపాసిబుల్.
సో హ్యూమన్లీ ఈ ఇంపాసిబుల్ ఉన్న ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి ఈ జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ మనకు హెల్ప్ అవుతుంది. సో ఆ సెన్సర్స్ ఏం చేస్తాయంటే కంటిన్యూస్గా మనము ఇంటెండెడ్ టెంపరేచర్స్ ఏవైతే మెయింటైన్ చేయాలనుకుంటున్నామో అవి మెయింటైన్ అవుతున్నాయా లేదా చూసుకుంటాయి. ఏవన్నా ఫ్లక్చువేషన్స్ ఎలక్ట్రిసిటీ వల్ల ఇంకేదన్నా ఇష్యూ వల్ల టెంపరేచర్ మరీ ఎక్కువగా రైజ్ అయిపోయింది లేదా తక్కువ వెళ్ళిపోయింది, ఎంబ్రియోకి సూటబుల్గా కండిషన్ లేదు అన్న వెంటనే ఆ అలారమ్స్ అన్నవి మోగుతాయి. ఎవరికి? ఫస్ట్ ల్యాబ్ మేనేజర్కి. ఆయన రాలేకున్నారు లేదా బై మిస్టేక్ చూసుకోలేదు, ఏదైనా ఎమర్జెన్సీలో ఉన్నాయి. సో ఇమీడియట్గా నెక్స్ట్ సిగ్నల్ టీమ్కి వెళ్తుంది. వాళ్ళు కూడా ఎవరన్నా రెస్పాండ్ అవ్వలేదు అంటే మెయిన్ హెడ్ ఆఫ్ ది ఎంబ్రియాలజీ డిపార్ట్మెంట్కి కూడా వెళ్ళడం జరుగుతుంది. సో మల్టిపుల్ పీపుల్ని అలర్ట్ చేస్తుంది, ఎవరొకరు వచ్చి ఆ కండిషన్స్ని మళ్ళీ కరెక్ట్ చేస్తారు అని చెప్పేసి. సో ఇట్లా జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే మన ఎంబ్రియో కంటిన్యూస్గా హెల్తీ టెంపరేచర్స్ హెల్తీ అట్మాస్ఫియర్లోనే కల్చర్ అవుతుంది కాబట్టి మన సక్సెస్ రేట్స్, అది అతుక్కునే అవకాశాలు లేదా ఫ్యూచర్లో ఎనీ జెనెటిక్ ఎర్రర్స్ రాకుండా చూడడం, సో ఇవన్నిటికీ మనకి అలారం సిస్టమ్ ఫెసిలిటేట్ అవుతుంది. అందుకని మనకు టెక్నాలజీస్ అన్నీ కూడా ఏదో ఒక పర్పస్తో ఇంటెన్షన్తోనే ఎంతో కాస్ట్లీ ఉన్నా కూడా దాన్ని మనం కొనుక్కొని మన డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ 39లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.